ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు మేడం, కానీ ఒకసారి రోడ్డు మీదకి వచ్చాక అది పబ్లిక్ అయిపోతుంది. అయినా నిజంగా ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిందంటే మేము చూస్తూ ఊరుకోం. ఇలా రోడ్డు మీద ఎందుకున్నారు? పైగా రాధగారు మీరు మొన్నటి వరకు దేవకి గారు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఇలా సడన్ గా ఇంటి ముందు ఉన్నారంటే ఏమనుకోవాలి? చెప్పండి మేడం, దీనికి మీ సమాధానం ఏంటి? మేడం మేడం ఆగండి ఆగండి. మొన్నటి వరకు మీ ఇంట్లో ఉంటూ మీ కంపెనీలో పనిచేసిన అమ్మాయి ఈరోజు మీరే తన అమ్మా నాన్న అంటూ రోడ్డుకెక్కింది. దీనికి మీ సమాధానం ఏంటి? తను నిజంగా మీ కూతురా? ఆ రోజు మీడియా వాళ్ల ముందు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక ఎంత ఇబ్బంది పడ్డామండి. కానీ ఈరోజు మనం మన కూతురు అంటూ సగర్వంగా మాట్లాడబోతున్నాం. పెద్దమ్మా మొత్తం అంతా రెడీ అయిపోయింది, ఇక మీరు రావచ్చు. అక్క బావ రెడీయా? అందరూ రెడీ పెద్దమ్మా. అదిగో అక్క వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఇన్నాళ్ళు నా ఇల్లు ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంది. నా కల నెరవేరింది. భగవంతుడా, ఇది చూడకుండానే పోతానని ఎంత భయపడ్డానో, కాని నువ్వు కరుణించావు నాయనా. గాయత్రి, నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. నానమ్మా హ్యాపీనా? చాలా ఆనందంగా ఉందమ్మా. నిండు నూరేళ్లు ఇద్దరు చల్లగా ఉండండి. రాధా, ప్రెస్ మీట్ టైం అవుతోంది, వెళ్దాం పదండి. పదండి పదమ్మా, రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం మేడం. ప్లీజ్ కూర్చోండి. మీరందరూ ఏం అడగబోతున్నారో నాకు తెలుసు. 1 సంవత్సరం ముందు ఇలాగే మనం అందరం కలుసుకున్నాం. కానీ ఈరోజు నా కూతురు గాయత్రి, తన భర్త మనోహర్లు మన మధ్య ఉన్నారు. వీళ్ళని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. తను మా ఒక్కగానొక్క కూతురు గాయత్రి, తను నా అల్లుడు మనోహర్. ఇక నుండి గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ మరియు గాయత్రి ట్రస్ట్ అంతా వీళ్ళిద్దరే చూసుకుంటారు. ఇక నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ విషయం మీతో పంచుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పగానే మా మాట మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. మా దేవకి చెప్పింది విన్నారుగా. ఇదే కాకుండా మేం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన నైట్ కాలేజెస్ కూడా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దాన్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
బావగారు, మీరు స్వీట్ని మామూలుగా తింటానంటే కుదరదు. మరి మీరు మీ కూతురికి పెళ్లి చేసి బాధ్యతలన్నీ కూతురికి అల్లుడికి అప్పగించి ఇలా స్వీట్స్ తింటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ముందు మా చెల్లెలికి మీరు ఒకరికొకరు స్వీట్ తినిపించుకొని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా? అలా అంటే కుదరదమ్మా. హ్యాపీ మూమెంట్లో మీ ఇద్దరు ఇలా స్వీట్స్ తినిపించుకొని సెలబ్రేట్ చేయాల్సిందే. అవును పెద్దమ్మా, ఇప్పుడు ఇదంతా ఫ్యాషన్. ఎన్ని రోజులు మీ సహకారం లేకుంటే నేనేమీ చెయ్యలేకపోయేదాన్ని. థ్యాంక్స్ అండి. దేవకి, నువ్వు మా ఇంటిని చక్కదిద్దడానికి వచ్చిన దేవతవి. నీలాంటి భార్య దొరకడం నేను చేసుకున్న అదృష్టం. మా ఇల్లు చేసుకున్న పుణ్యం. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. హే అవును, మనందరం ఇక్కడే ఉన్నాం. ఈ సంతోషంలో పాలు పంచుకోకుండా కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడికెళ్లారు? నానమ్మ, నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళరా. నేనే గనక లేకపోయి ఉంటే ఈ రోజు నువ్వు ఇంకా సత్యని దొంగ గాయత్రి అని ప్రూవ్ చేయడానికి ఇంకా తిరుగుతూ ఉండేదానివి. అంత లేదు. నీకు ఈ ఇంట్లోకి రావటం ఎలాగో తెలియక నాతో కలిసి డ్రామా ఆడి ఇంట్లోకొచ్చావు. అందుకే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు మీ ఆడాళ్ళు ఉన్నారే, మగాళ్ళని ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఎంతసేపు మీరు చెప్పిందే రైట్ అని, మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటూనే ఉంటారు. మీ మగాళ్ళకి మేమంటే కుళ్ళు. అందుకే మేము ఏ మంచి చేసినా దాన్ని గుర్తించక క్రెడిట్ ఇవ్వడానికి ఏడుస్తూ ఉంటారు. నిజం ఒప్పుకోవడానికి ఒళ్ళంతా పొగరు. క్షమించమని అడగటానికి నీకు ఈగో. నాకు ఈగోనా? నీకేనా ఈగో? అక్క, పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. ఏమైంది రోషన్? అక్కడ వాళ్ళు గొడవ పడుతున్నారు పెద్దమ్మా. వాళ్ళు గొడవ పడ్డమేమిట్రా? రండి. నీకే బలుపు, నేను కాదు, నువ్వే. నీకే బలుపు, నువ్వే. నీకే పొగ తలపొగరు. అయ్యో గాయత్రి, ఆగండి. నీకే బలుపు, నీకే బలుపు. ఆగండి. ఆగండి. ఇద్దరు ఆగండి. ఆగండి. ఏంటి? ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? చూడనమ్మా, నాకు నిజాలు చెప్పకుండా నాతో పాటు ఈ ఇంట్లో అడుగుపెట్టి ఇదంతా ఏడి చేసినట్టు కుప్పలిపోతున్నాడు. హలో హలో, నీ పక్కన మీ నానమ్మ ఉంటే నా పక్కన మా అత్తయ్య దేవకి ఉన్నారు. అదే మీరు చెప్పండి, ఈరోజు మనం అందరం ఇలా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? నేనే కదా. చెప్పండి, నేనే కదా. ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు కాబట్టి మా అమ్మే మాట్లాడటం లేదు, అంతే కదమ్మా. అత్తయ్య గారు, గాయత్రి మీ కూతురని పార్షియాలిటీ చూపించొద్దు. మీరెవరు? దేవకి. ఆ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. మీరు న్యాయం వైపు ఉంటారు, మీరే న్యాయం చెప్పండి. వీళ్ళెవరూ కాదు, మీకు న్యాయం నేను చెప్తాను. ఎలా? చెప్తాను, పదండి. రండి రండి, చెప్తా. రండి. ఎక్కడికి? పద మనోహర్.